రెండు, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి సరే ఈ పాలనకే అట్లా ఉంచితే రాష్ట్రానికి సంబంధించి నేను ప్రతి డిబేట్ లోనూ ఒకటి అడిగేవాడిని వర్మ గారు. ఈ రాష్ట్రంలో 50-60 నెలల కాలంలో 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం మనందరం దాచుకుంటాం. 1000, 2000 ఎక్కడో సాటి పిల్లలు చదువులుకో డిపాజిట్ వస్తున్నాయి. అలా రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటిది కానీ ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పారు అక్కడ ఇప్పుడు జరుగుతుంది 10,000 రూపాయలతో ప్రారంభించి 10,000 కోట్ల రూపాయలకి వెళ్ళారు. ఇండియన్ మొత్తం వరల్డ్ లార్జెస్ట్ మెడిటెక్ జోన్ అయిందని చెప్పారు వైజాగ్ లో ఇప్పుడు ఇందాక మాట్లాడినటువంటి. అలా మనం ఇది చేసాం. మేము చేసినటువంటి 5 సంవత్సరాల పాలనలో ఇప్పుడైనా సరే నారాయణమూర్తి గారు మిగతా విషయాలన్నీ అలా పక్కన పెట్టి మేము ఇది పునాది వేసాం, ఈ పునాదిని మీరు కంటిన్యూ చేయండి మేము చెప్తున్నాం అని చెప్పి ఒక్క విషయం చెప్పమానండి. ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఈ చెట్టు పెట్టాం, ఈ చెట్టుని మీరు నీళ్లు పోసి రేపు కాయల దాకా తీసుకురండి అని ఒక్కటి చెప్పమానండి. ఒక్కటి రామకృష్ణ గారు రామకృష్ణ గారు నేను కంపెనీల పేర్లు చదవమంటారా? సరే వినండి. ఇప్పుడు కంపెనీల పేరు చదువుతుంటే అది పెద్ద పంచాయతీ అవుతుంది. రామకృష్ణ గారు ఒక్క విషయం అండి, అక్రమంగా కేసులు పెడుతున్నారట, కొంతమందిని టార్గెట్ చేశారట, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారట, నిజమా? మీకు ఇప్పుడు చూస్తే ఇంకోటి వర్మ గారు ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి స్థలంగా పార్టీ ఆఫీస్ భావిస్తూ ఉంటాం ఎవరైనా సరే. అది మన సొంత ఇల్లు లాంటిదే ప్రతి కార్యకర్తకి కూడా. అవును. పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం ఏంటండి? ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి పగలగొట్టేసే ఇదేం ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఇంకెక్కడ ఉన్నాం సార్? నాకు అర్థం కాల. పార్టీ ఆఫీస్ మీద ఇప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేదు సార్, లేదా నేను సరైన మాటలు మాట్లాడలా, నేను సరిగ్గా మాట్లాడలేదని మీరు భావించినప్పుడు దానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆఫీసులు ఇళ్ల మీద పడిపోయి ధ్వంసం చేసి లేదంటే ఇంకోటి చేయటమే తప్పు అయితే పార్టీ ఆఫీస్ మీద పడతాం ఏంటండి? ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఆఫీస్ మీద పడితే చింతించి ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రో, ఆ రోజు ఉన్నటువంటి డీజీపీనో, ఆ రోజు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు వచ్చి స్పందించి ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రితో సహా అందరికీ ఉంది. ఒక్కళ్ళన్నా మాట్లాడారా సార్? ఒక్కళ్ళన్నా? అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే ఇవే పరిపాలనలో లోపాలు, పాలనలో లోపాలు, రాజకీయ పరమైనటువంటి విమర్శలు, పారిశ్రామిక విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, రేపు ఉంటాయి సార్. కానీ నేను చెప్పేది ఇవి ఎప్పుడున్నా కూడా మనం చూడాల్సింది ఒకటేనండి. మనం చూడాల్సింది ఒకటే. ఈ రోజు మనం అందరం కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులేసేదానికి చెప్పండి. ఇప్పుడు ఈ చర్చలో పాల్గొన్నాం, ఈ చర్చలో నలుగురున్నాం. ఈయన చెప్పేదానికి ఇదిగో ఇక్కడ ఈ పని చేస్తుంటే బాగుంటుంది అని చెప్పి ఒకసారి బాగా నాకు గుర్తు. ఒక్క నిమిషం సార్, మీలాంటి చర్చలో పాల్గొన్నప్పుడే కర్ణం ధర్మశ్రీ గారు ఆ రోజు ఇలాగే మేము అధికారంలో ఉన్నప్పుడు ఫలానా వ్యక్తికి కావాలని పెన్షన్ రాకుండా అడ్డం పడుతున్నారంటే దాన్ని వెంటనే తీసుకుని వెళ్ళి అడగండి ధర్మశ్రీ గారు. నేనేమంటున్నానంటే అది నిజమా కాదా అని చెప్పించి మళ్ళీ సమాధానం చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే డెమోక్రసీ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. విధ్వంసం చేసుకుంటా వెళ్తే ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. కింద మీరు ధ్వంసం చేయమని పంపించిన వాళ్ళందరూ జైల్లోకి వెళ్ళి మగ్గుతున్నారు. అంటే నేను చెప్పేది మీరు విధ్వంసాన్ని రెచ్చగొట్టి విధ్వంసంతో బతకాలనుకున్నారు. అసలు ప్రధాన భయంతో జీవించేటువంటి కాలం కాదు ఇది. ఎవరు భయపడరు. ఒక నిమిషం ఏదో ఒకే ధ్వంసంగా గేట్లు పడేసుకుని లోనికి వెళ్ళి మొత్తం పగలగొడితే ఇంకా ధ్వంసం అంటే ఏం చేస్తారు సార్? ధ్వంసం అంటే ఏం చేస్తారు? నేను అనేది నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు ఒక్క నిమిషం, బాజీ గారు ఒక్క నిమిషం అండి. మిగతా ప్యానలిస్టులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడాలి కదా. బాజీ గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు అందరి వెర్షన్లు మీరు వినండి. ఫస్ట్ అవకాశం మీకే ఇచ్చాను, చాలా మాట్లాడే ఛాన్స్ ఇచ్చాను. వాళ్ళు ఏం మాట్లాడతారు విన్నాక మళ్ళీ మీరు రెస్పాండ్ అన్నారు. ఓకే చెప్తారు కానీ వారు మాట్లాడే చెప్తారు. బాజీ గారు ఒక్క నిమిషం. బాజీ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్సీపీ
వర్సెస్ అన్నట్టుగా ఉంది. సో మీరు చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా మీకు ప్రాబ్లం లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చినా మీకే సపోర్ట్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ వచ్చినా మీరే సపోర్ట్ చేస్తుంది. ప్రశాంతంగా క్రీడను మీరు ఆస్వాదిస్తున్నారు అని చెప్పి సర్వత్రా మాట్లాడే పరిస్థితి. దాడులు, కక్ష సాధింపు చర్యలు ఉన్నాయట. మీ మీద ఎవరో మాట్లాడట్లేదు, అయితే జనసేన అంటారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటారు. ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పరిస్థితి? ఎన్డీఏ ప్రభుత్వం అనే మాట వస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం అంటారు. సార్ వరుణ్ గారు నమస్కారం. అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి నారాయణమూర్తి గారికి, వెంకటేశ్వర గారికి, రామకృష్ణ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారం. నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నా వాయిస్ అయ్యేంత వరకు నారాయణమూర్తి గారిని మాట్లాడించుకోవడం చెప్పాను. నేను అది ఒకటి చేసి పెడితే మీ డిబేట్ బాగా జరిగిద్దని నా ఉద్దేశం. సార్, నరేంద్ర మోడీ గారు 3వసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు ఎన్డీఏ కూటమిలో. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. మేము గతంలో పరిపాలించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా నిధులిచ్చాం, అన్ని రకాలుగా అభివృద్ధికి సహకరించాం. అది కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి బాధ్యత. ఇప్పుడు కూడా నిధులు ఇస్తాం, ఇప్పుడు కూడా అభివృద్ధికి సహకరిస్తాం. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహకారం చేస్తాం. ఇది భాగస్వామ్యం. మేము 3 పార్టీలుగా ఉన్నటువంటి మా యొక్క లెక్క ఏదైతే ఉందో, మొట్టమొదటి నుంచి మేము అనేక డిబేట్లో మాట్లాడుతూ ఉన్నాము. వైసీపీ నుంచి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. వారి పద్ధతి ప్రకారం వారు చెప్తా ఉన్నారు, వారి వాదన వారు చెప్తా ఉన్నారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి ఆయనే చెప్పారు, నేను మీకు మేలు చేశానని మీరు నమ్మితే నాకు ఓటేయండి అని అడిగారు. ఇంతకన్నా బ్రహ్మాండంగా ఇంకెవరు మాట్లాడలేరని చెప్పని వాళ్లే చెప్పారు. నేను 175 సీట్లలో 171 నేను గెలుస్తున్నాను, నేను లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయనే చెప్పారు. వీరు కూడా అనుకున్నారు. కానీ బెళ్ళ తిరగబడింది, కాలం ఎదురొచ్చింది, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవ్య ఆంధ్రప్రదేశ్గా మళ్ళీ నిర్మాణం చేయమని చేసినటువంటి పరిస్థితి. వారికి వీరికి ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారనేటువంటి సందర్భాల కన్నా కూడా బిడ్డ పుట్టి అన్నప్రసన్న అవ్వక మునిపే 2వ రోజునే మీరు ప్రత్యేక హోదా తీసుకురండి, ఇప్పుడు అర్జెంటుగా ప్రత్యేక హోదా తీసుకురండి అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. 2వ రోజునే 5 సంవత్సరాల పాటు అంతమంది నా పార్లమెంట్ సభ్యులు ఇస్తే నేను చేసుకొస్తానని చెప్పినటువంటి అబద్ధం కన్నా అంతకన్నా బూతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటే ఏమీ లేనటువంటి పరిస్థితి. ఇవాళ ప్రత్యేక హోదా తెచ్చుకుంటారా, ప్యాకేజీ తెచ్చుకుంటారా, ఆంధ్ర ప్రజలకు కావాల్సినటువంటి అవకాశాలు కల్పిస్తారా? పూర్తి పరిస్థితులన్నీ కూడా ప్రజలు ఆశీర్వదించి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఆ మిగతా మొత్తం సీట్లు ఇచ్చినటువంటి ఎన్డీఏ యొక్క అవకాశానికి వాళ్ళు వదిలేస్తే వాళ్ళకి గౌరవంగా ఉంటుంది, యువతల వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గతంలో అట్లాగే గాండ్రించారు, గీంకరించారు, హెచ్చరించారు, అడ్డం వచ్చిన వాళ్ళు తీసుకెళ్లి కొట్టారు, కేసుల్లో పెట్టారు, సోషల్ కేసులు